వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి కనుక అయితే మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ జగన్ ప్రతిపక్ష హోదా తెరపైకి రావడం, హైకోర్టులో పిటిషన్లు, వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించేందుకు సమాలోచనలో నేపథ్యంలో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మధ్యకాలంలో వైసీపీ నుంచి బయటికి పోయే నేతలే తప్ప ఆ పార్టీలకు వచ్చేవారే కరువయ్యారు. ఇలాంటి సమయంలో కర్నూలు జిల్లా కమిగనూరులో చెందిన కూటమి పార్టీ నేతలు ఇవాళ వైసీపీలో చేరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో కర్నూలు జిల్లా గమ్మిగునూరు నియోజకవర్గం బీజేపీ, టీడీపీ నాయకులు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ వైసీపీలో చేరిన వారిలో కేఆర్ మురహరి రెడ్డి, ఎమ్మిగనూరు బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్, బీజేపీ ఎమ్మిగనూరు టౌన్ ప్రెసిడెంట్ మల్లా మధుబాబు, టీడీపీ మాజీ కౌన్సిలర్ ఎమ్మిగనూరు చేనేత మల్లికార్జున, టీడీపీ ఎమ్మిగనూరు సిటీ జనరల్ సెక్రటరీ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బుట్టా రేణుక, కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, కర్నూలు అపాయింట్మెంట్ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పరిశీలకుడు మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, పలువురు కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు. జగన్ స్వయంగా టీడీపీ, బీజేపీ నేతల్ని పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పారు. అలాగే వైసీపీలో మళ్లీ చేరికలు మొదలు కావడంతో కేడర్లో సంతోషం మొదలైంది. కొంతకాలంగా జగన్ 2.0 పేరుతో ప్రచారం చేస్తున్న అధికార కూటమి నుంచి నేతల చేరికలు మాత్రం లేవు. కానీ ఇప్పుడు సీమ జిల్లాలకు చెందిన టీడీపీ, బీజేపీ నాయకులు పార్టీలో చేరారు.